నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. కేంద్రం ముందస్తు మూడ్లోకి వచ్చేసింది. ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలని ఆ దిశగానే సంకేతాలు పంపుతున్నాయి. జమిలీ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్న బీజేపీ ప్రస్తుతానికి సెమీ జమిలీతో కానిచ్చేయాలన్న వ్యూహంతో ముందుకెళ్తోంది. అదే గనక జరిగితే జనవరి, ఫిబ్రవరిలో లోక్సభతో పాటు 13 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. తెలంగాణ ఎన్నికలు వాయిదా పడి ఏపీ ఎన్నికలు ముందే వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సెమీ జమిలీ కోసం లోక్సభ ఎన్నికలను ముందుకు జరుపుతారన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు కూడా అందుకే అనేది మరో అభిప్రాయం. మొన్నటిదాకా జమిలీ ఎన్నికల సంకేతాలిచ్చింది. ఇప్పుడు లోక్సభకు ముందే ఎన్నికలు జరిపే యోచన చేస్తోంది కేంద్రం. అప్పుడు లోక్సభతో పాటు 13 రాష్ట్రాల ఎన్నికలు జరిపి వాటినే సెమీ జమిలీగా మార్చాలి అన్న అభిప్రాయంతో ఉంది. అసలు జమిలీ బిల్లుతో సంబంధం లేకుండానే ఈ ఎన్నికలు జరిపించేయొచ్చు అన్న ఆలోచనతో కేంద్రం దూకుడుగా ముందుకెడుతోంది. ప్రస్తుత లోక్సభ కాలపరిమితి 2024 జూన్ 16తో ముగియనుంది. గడువుకు 6 నెలల ముందుగానే ఎన్నికలపై ప్రకటన చేయవచ్చని కొద్ది రోజుల క్రితం సీఈసీ స్పష్టం చేశారు. అంటే ఈ లెక్కన డిసెంబర్ 2వ వారం నాటికి సాధారణ ఎన్నికలకు సంబంధించి ఈసీ నుంచి ఎప్పుడైనా ప్రకటన వెలువడవచ్చు. జమిలీ ఎన్నికలపై ఆసక్తిని కనబరుస్తున్న కేంద్ర ప్రభుత్వం వచ్చే జనవరి, ఫిబ్రవరిలో సెమీ జమిలీ పేరిట ఏకకాల ఎన్నికలకు వెళ్లవచ్చన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని అనుకుంటే ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం శాసనసభల ఎన్నికలు లోక్సభ ఎన్నికలతో పాటే జరగవలసి ఉంది. కానీ ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం, తెలంగాణ, రాజస్థాన్ శాసనసభల ఎన్నికలు లోక్సభ ఎన్నికల కన్నా 5 నెలల ముందుగానే జరగాల్సి ఉంది. మరోవైపు హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర శాసనసభల ఎన్నికలు లోక్సభ ఎన్నికల అనంతరం 5 నుంచి 7 నెలల్లోగా జరగాల్సి ఉంది. ఈ రాష్ట్రాలన్నిటితోనూ సంప్రదించి లోక్సభ ఎన్నికలతో పాటు శాసనసభల ఎన్నికల నిర్వహణకు ఒప్పించడం సాధ్యం కావచ్చు. అలా జనవరి, ఫిబ్రవరిలో లోక్సభ ఎన్నికలు జరిగితే వాటితో పాటు 12 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. జార్ఖండ్ మినహా మిగతా రాష్ట్రాల నుంచి పెద్దగా అభ్యంతరాలొచ్చే అవకాశం లేదు. జార్ఖండ్ మాత్రం 10 నెలల ముందే ఎన్నికలకు రెడీ కావాల్సి ఉంది. సాధారణంగా ఇంత పదవీ కాలాన్ని ఏ ప్రభుత్వమూ వదులుకోదు. పైగా అక్కడ అధికారంలో ఉంది ప్రతిపక్ష కూటమిలో ఉన్న జార్ఖండ్ ముక్తి మోర్చా. కానీ అన్ని రాష్ట్రాలు సరే అన్నాక తానొక్కడూ వెనక్కి తగ్గితే ఎలాంటి సంకేతాలు వెళ్తాయోనన్న ఆలోచనలో హేమంత్ సోరెన్ ఉండొచ్చు. దీంతో కాస్త అయిష్టంగా అయినా ఓకే చెబుతారనే అంచనాలున్నాయి. అలా జమిలిపై చర్చోపచర్చలు, బిల్లులతో సంబంధం లేకుండా లోక్సభకు ముందస్తుతో పాటే 12 రాష్ట్రాల ఎన్నికలు నిర్వహించేసి సెమీ జమిలీ పెట్టేయాలి అనేది కేంద్రం వ్యూహంగా కనిపిస్తోంది. జనవరి, ఫిబ్రవరిలో సెమీ జమిలీ నిర్వహణ కోసం కొన్ని రాష్ట్రాల్లో ఈ డిసెంబర్ నాటికి జరగాల్సిన ఎన్నికలను నెలపాటు వాయిదా వేయడం, మరికొన్ని రాష్ట్రాల్లో వచ్చేడాది మేలో జరగాల్సిన ఎన్నికలను ముందుకు జరపడంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. జమిలీ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం ఆసక్తి కనబరిచినప్పటికీ రాజ్యాంగంలోని పలు అధికరణాలను, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని పలు నిబంధనలను సవరించాల్సి రావడం, జమిలీ ఎన్నికలపై అధ్యయనానికి వేసిన కోవింద్ కమిటీని రాజకీయ పార్టీలు సమర్థించే పరిస్థితులు లేకపోవడమే సెమీ జమిలీపై కేంద్రం ఆసక్తి చూపడానికి కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. పైగా సెమీ జమిలీ ఎన్నికల నిర్వహణకు ప్రత్యేకంగా ఎలాంటి రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అవసరం లేకపోవడం కేంద్రానికి కలిసొచ్చే అంశంగా పేర్కొంటున్నారు. ఒకవేళ జనవరి, ఫిబ్రవరిలో లోక్సభకు ముందస్తు ఎన్నికలు జరిగితే దాని షెడ్యూల్ డిసెంబర్లో వెలువడొచ్చని పలువురు అంచనా వేస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు తప్ప కాంగ్రెస్, దాని మిత్రపక్ష పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఏవీ కూడా జమిలీ ఎన్నికలను సమర్థించడం లేదు. విపక్ష కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న బెంగాల్లో తృణమూల్, బీహార్లో జేడీయూ, ఆర్జేడీ, ఢిల్లీ, పంజాబ్లలో ఆప్, తమిళనాడు డీఎంకే, కేరళలో సిపిఎం, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్ జమిలీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అందుకే సెమీ జమిలీతో ఎత్తుకు పై ఎత్తు వేయాలనేది కేంద్రం ప్లాన్. కర్ణాటకలో వెల్లడైన ఫలితాలు కేంద్ర సర్కారుపై ప్రజల్లో ప్రస్తుతం ఉన్న తీవ్ర వ్యతిరేకత వెరసి జమిలీ ఎన్నికలు నిర్వహిస్తేనే తిరిగి అధికారంలోకి రావచ్చన్న నిర్ణయానికి బీజేపీ వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే వ్యూహం ప్రకారం ఏకకాల ఎన్నికలను క్రమక్రమంగా తెరపైకి తీసుకొచ్చిందని చెబుతున్నారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టనుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలోనే లోక్సభకు ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. పార్లమెంటు సమావేశాల సందర్భంగా మోడీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది.
అయినా సరే ఇండియా కూటమికి క్రమంగా బలం పెరుగుతోందని, అది పూర్తిగా ఎన్నికలకు సిద్ధం కాకముందే ఎన్నికల గోతాలోకి దిగితే హ్యాట్రిక్ గెలుపు ఖాయమనేది బీజేపీ లెక్క. గడువు ప్రకారం వచ్చేడాది మేలో లోక్సభకు ఎన్నికలు జరగాల్సి ఉండగా ఆలోపే ముందస్తు ఎన్నికలకు వెళ్లే దిశగా కేంద్రంలో ఆలోచన జరుగుతోంది. ఇదే జరిగితే సార్వత్రిక ఎన్నికలు జనవరి, ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ముందస్తు ఎన్నికలకు మొగ్గు చూపడానికి కేంద్రానికి బలమైన కారణాలే ఉన్నాయనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. లోక్సభకు ముందస్తుకు వెళ్తే వీటితో పాటే జమ్మూ కశ్మీర్ ఎన్నికలను కూడా నిర్వహించే అవకాశం లేకపోలేదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్లో రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. దీన్ని కూడా కలిపితే 13 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభకు ముందస్తు ఎన్నికలు జరపాలన్నది బీజేపీ ఆలోచనగా ఆ వర్గాలంటున్నాయి. ముందస్తు ఎన్నికల ప్రచారానికి ఇటీవల వివిధ సందర్భాల్లో ప్రధాని మోడీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా, బీహార్ సీఎం నితీష్ చేసిన వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చేలా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఏదేమైనా సరే కనీసం ఒక ప్రయోగాత్మకంగానైనా అన్ని రాష్ట్రాలకి తర్వాత సాధారణ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం సాధ్యం కాకపోయినప్పటికీ కూడా కనీసం 15 రాష్ట్రాల వరకైనా సరే సాధారణ ఎన్నికలతో పాటు ఆయా రాష్ట్రాల అసెంబ్లీలకు కలిపి వెళ్ళాలి అనేటువంటిది అంటే మినీ జమిలీ ఎన్నికలుగా దీన్ని అనుకోవచ్చు. కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం సందర్భంగా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమైన సందర్భంగా ముందస్తు ఎన్నికలపై వారితో ప్రధాని మోడీ చర్చించినట్టు చెబుతున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అందుకు సిద్ధంగా ఉండాలంటూ మోడీ వారికి అప్పుడే హింటిచ్చారని అంటున్నారు. పాట్నాలో ప్రతిపక్ష కూటమి సమావేశం సందర్భంగా నితీష్ కూడా కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నట్టు తనకు సమాచారం ఉందని అన్నారు. అలాగే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా బెంగాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ జనవరి కల్లా పూర్తి కావాలని అధికారులను ఆదేశించడం కూడా ముందస్తు ఎన్నికలపై ఆమెకు సమాచారం ఉండడం వల్లనే అయి ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు ఇంకా 7 నుంచి 8 నెలల గడువు ఉన్నప్పటికీ విపక్ష పార్టీలన్నీ సార్వత్రిక ఎన్నికలకు సన్నద్దమవుతున్నాయి. ఇండియా పేరుతో కూటమి కట్టి ఇప్పటికే పాట్నా, బెంగళూరు, ముంబైలో సమావేశమయ్యాయి. ఇప్పటికే కర్ణాటక ఎన్నికలను ప్రధాని మోడీ తన భుజాన వేసుకుని రోజుల తరబడి ప్రచారం చేసినా ఆ రాష్ట్రంలో బీజేపీకి ఘోర పరాజయం తప్పలేదు. అలాగే లోక్సభ ఎన్నికలకు ముందు జరిగే తెలంగాణ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీకి వ్యతిరేక ఫలితాలే వస్తే మేలో జరిగే లోక్సభ ఎన్నికలపై వాటి ప్రభావం ఉంటుందని బీజేపీ ఆందోళన చెందుతోంది. అందుకే ప్రతిపక్షాలు బలపడకముందే ఈ ఏడాది చివర్లో లోక్సభ ఎన్నికలకు వెళ్లడమే మంచిదనే భావంతో ఉంది. లోక్సభ ముందస్తు ఎన్నికలతో పాటే తెలుగు రాష్ట్రాల ఎన్నికలు జనవరి, ఫిబ్రవరిలో జరుగుతాయా అంటే అవును అన్న వాదన వినిపిస్తోంది. లోక్సభకు ముందస్తు ఎన్నికలు జరిగితే తెలుగు రాష్ట్రాలపై ప్రభావం ఏంటి? సెమీ జమిలీతో మారే రాజకీయ సమీకరణాలేంటి? అసలు కేంద్ర ఉద్దేశం ఏంటనేది కూడా చర్చనీయాంశమే. లోక్సభకు ముందస్తు ఎన్నికలు జరిగితే వాటితో పాటే తెలుగు రాష్ట్రాల ఎన్నికలు కూడా జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే 2 రాష్ట్రాల సీఎంలకు సంకేతాలున్నాయనే వాదన కూడా ఉంది. ప్రస్తుత అంచనా ప్రకారం జనవరి, ఫిబ్రవరిలో సెమీ జమిలి జరగొచ్చు. అప్పుడు తెలంగాణ ఎన్నికలు 2 నెలలు ఆలస్యంగా, ఏపీ ఎన్నికలు 2 నెలలు ముందుగా జరగొచ్చు. తెలంగాణలో బీఆర్ఎస్ ఇప్పటికే ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయింది. 115 మంది అభ్యర్థులను కూడా ప్రకటించేసింది. ఎన్నికలు వాయిదా పడితే ఇప్పటి నుంచి 5 నెలల పాటు ఈ మూడ్ను హోల్డ్ చేయాల్సి ఉంటుంది. ఏపీలో ముందస్తు ఎన్నికలు కాబట్టి అధికార పార్టీకి అడ్వాంటేజ్ అవుతాయనే వాదన ఉంది. సాధారణంగా అధికార పార్టీలు 75% సిట్టింగులకే టికెట్లు కేటాయిస్తాయి. వాటికి అభ్యర్థుల్ని వెతుక్కోవాల్సిన పని ఉండదు. ఆ రకంగా ప్రతిపక్షాలతో పోలిస్తే ముందస్తుతో అధికార పార్టీకే అడ్వాంటేజ్ ఉంటుందనేది ఓ అంచనా. ఏపీ సీఎం జగన్ కొన్నాళ్ల క్రితం ఢిల్లీ వెళ్లినప్పుడే ఆయనకు సెమీ జమిలి గురించి హింటిచ్చారని చెబుతున్నారు. తెలంగాణ సర్కారుకు సంకేతాలుండబట్టే కొన్నాళ్ల క్రితం కేటీఆర్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ నేతల అంతర్గత సమావేశంలో చెప్పారనేది ఓ వాదన. ఎవ్వరూ ఊహించని విధంగా 5 రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం ముందస్తు ఊహాగానాలకు బలం చేకూర్చుతోంది. కేవలం ఇదొక్కటే కాదు, దేశం పేరు మార్పు, భావోద్వేగ అంశం తెరపైకి రావడం, G20 సమావేశాల్ని అట్టహాసంగా నిర్వహించడం, ఇవన్నీ కూడా కేంద్రం మనసులో మాటేంటో చెప్పకనే చెబుతున్నాయి. కేంద్రానికి తగ్గట్టుగా కొన్ని రాష్ట్రాలు కూడా ముందే ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. కళ్ల ముందు సంకేతాలు కనిపిస్తున్నప్పుడు షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయనుకోవడం భ్రమే అనేది కొందరు నేతల వాదన. కొత్త పార్లమెంటు భవనం నిర్మాణం పూర్తయిన దగ్గర నుంచే ఈ ముందస్తు సంకేతాలు ఊపందుకున్నాయి. అవి మధ్యలో జమిలిగా మలుపు తిరిగి చివరకు సెమీ జమిలిగా స్థిరపడే సూచనలు కనిపిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనూహ్య నిర్ణయాలతో దేశంలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు మొదలయ్యాయి. పార్లమెంటు ప్రత్యేక సెషన్లో చర్చించేందుకు ముఖ్యమైన అంశాలను ఎజెండాలో చేర్చుతున్నట్టు కేంద్రం చెబుతోంది. అయితే ఈ అంశాలు ఏవి అన్నవి వెల్లడించలేదు. మరోవైపు ఈ సమావేశాల్లో ఎంపీలతో ఫోటో సెషన్ ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా ఇలాంటి ఫోటో సెషన్లు లోక్సభ టర్మ్ ముగిసినప్పుడు లేదా ప్రారంభమైనప్పుడు మాత్రమే జరుగుతూ ఉంటాయి. దీంతో ఈ ప్రత్యేక సెషన్నే 17వ లోక్సభకు చివరిది కావచ్చని, సార్వత్రిక ఎన్నికలు ముందే రావచ్చని చర్చ ఊపందుకుంది. 2033 నాటికి ప్రపంచంలో అమెరికా, చైనా తర్వాత భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నదని G20 దేశాల ప్రతినిధులతో కితాబిప్పించుకోవడం, చంద్రయాన్ 3 విజయంతో భారత్ ప్రతిష్ట అంతర్జాతీయంగా పెరిగిందంటూ ఈ సమావేశాల్లో చాటుకోవడం ద్వారా సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రజల్లో సానుకూల ప్రచారం పెంపొందించుకోవడం బీజేపీ సర్కార్ వ్యూహమని అంచనా. ఎలక్షన్ సందర్భంగా మోడీ నాయకత్వంలో భారతదేశం విశ్వగురు అవుతోంది అనే నరేటివ్ని బిల్డ్ చేయడానికి, భారతదేశ ఇమేజ్ ప్రపంచవ్యాపితంగా పెరిగింది మోడీ నాయకత్వంలో అనే యొక్క అంశాన్ని జనులకు తీసుకెళ్లేందుకు నరేంద్ర మోడీ జాతీయ నాయకుడు కాదు, ప్రపంచ నాయకుడు, ఆయనను ఎలా విమర్శిస్తారంటూ మోడీ పర్సనాను జనులకు తీసుకెళ్లడానికి బీజేపీ ఈ G20 సమావేశాలు ఉపయోగించుకుంటోంది. ఇవే కాకుండా సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి విజయం సాధించే దిశగా ప్రజాకర్షక పథకాల ప్రకటన కానీ, ఉమ్మడి పౌరస్మృతి, మహిళా రిజర్వేషన్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ వంటి కొన్ని కీలక బిల్లులు కానీ ప్రవేశపెట్టి ఆమోదించుకోవడానికి కానీ ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెడుతూ ఉండొచ్చని మరొక వాదన వినిపిస్తోంది. అదే నిజమైతే అవే బిల్లులు శీతాకాల సమావేశాల్లో పెట్టొచ్చు కదా అనే ప్రశ్నలకు సమాధానం లేదు. ఎక్కడో ఏదో తేడా కొడుతుందనే అనుమానాలొస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలు టార్గెట్గా విపక్ష పార్టీలు ఇప్పటికే పాట్నా, బెంగళూరులో సమావేశమై తాజాగా ముంబైలో సమావేశమయ్యాయి. కేంద్రంలో బీజేపీ సర్కార్కు వ్యతిరేకంగా ఈ కూటమి చేస్తున్న దాడితో మోడీ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. బీజేపీ కేంద్రంలో అధికారంలోకొచ్చి 9 ఏళ్లు పూర్తయింది. అటు ప్రధాని మోడీ గ్రాఫ్ కూడా పడిపోతుందనే అంచనాలున్నాయి. కేంద్రంపై ప్రజల్లో వ్యతిరేకత మరింత పెరగకముందే, విపక్షాలు కుదురుకోకముందే ముందస్తు ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్టు విపక్ష పార్టీలు అంచనా వేస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం సార్వత్రిక ఎన్నికలు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి మేలోగా పూర్తి కావాలి. అప్పటికి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మరింత బలపడే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి రాకముందే ముందస్తు ఎన్నికలకు వెళితే మునుపటి కంటే సీట్లు తగ్గినా తిరిగి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చేనేది బీజేపీ వ్యూహం కావచ్చని అంటున్నారు. 1999లో కాంగ్రెస్ ఒంటరి పోరుకు దిగిందే, విపక్షానికే పరిమితమైందే. 2004లో బీజేపీ మిత్రపక్షాలన్నింటినీ పక్కన పెట్టి ఒంటరిగా పోటీ చేసిందే. ప్రతిపక్ష స్థానంతో సరిపెట్టుకోవాల్సొచ్చిందే. దీంతో ఇప్పుడు జాతీయ పార్టీలేవీ దేశం మొత్తంగా ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి లేదని ప్రధాన పార్టీలు రెండింటికీ తెలిసొచ్చిందే. ప్రాంతీయ పార్టీలకు లోక్సభ ఎన్నికల్లో పెద్దగా సీట్లు దక్కకపోయినా వాటిని కలుపుకుని వెళ్లే జాతీయ పార్టీలకు ఓట్ల శాతం పెరుగుతోందని గత ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. 2019లో ఎన్డీఏ కూటమిలో భాగంగా బీజేపీ 436 స్థానాల్లో పోటీ చేస్తే 303 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీతో కలిసి బరిలో దిగిన మిత్రపక్షాలకు 26 మాత్రమే లభించాయి. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీతో మొత్తం పొత్తు కోసం జనతాదళ్ సెక్యులర్ ప్రయత్నించింది. కానీ ఆ ప్రతిపాదనను బీజేపీ తిరస్కరించింది. అలాగే జలంధర్ ఉప ఎన్నికల్లో అకాలీదళ్ను కాదని బీజేపీ ఒంటరిగా బరిలో దిగింది. దీంతో అక్కడ ఆమ్ ఆద్మీ గెలుపొందింది. ఇలా గత అనుభవాలు చూసుకున్న లోక్సభకు ముందస్తును సెమీ జమిలిగా మారిస్తే మిత్రపక్షాలకు తమకు ఉభయ కుశలోపరిగా ఉంటుందనేది బీజేపీ ఆలోచన కావచ్చు. విపక్ష కూటమి మరింత బలపడకముందే ఎన్నికలకెళ్తే తిరిగి మెజారిటీ స్థానాలు సాధించి మళ్లీ అధికారంలోకి రావచ్చన్నది బీజేపీ ఆకాంక్షగా స్పష్టమైపోయింది. బీజేపీకి పైకి ఏం చెబుతున్నా కర్ణాటక ఓటమి తర్వాత అంతర్మదనంలో పడిపోయిందనే మాట నిజం. ఎక్కడా పొరపాట్లు జరగకుండా, ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా హ్యాట్రిక్ ఖాయం కావాలంటే సెమీ జమిలే బెటర్ అనే ఆలోచనకొచ్చింది బీజేపీ. ఇప్పటికే పార్టీ శ్రేణుల్ని ఆ దిశగా సిద్ధం చేసిందని చెబుతున్నారు. ఇటీవల పెద్ద ఎత్తున రాష్ట్రాల పార్టీ అధ్యక్షుల మార్పే దానికి నిదర్శనమని చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో ఏ పార్టీకి లేనంత క్లారిటీ బీజేపీకుందే. చేతిలో అధికారం ఉందే. ఈ సానుకూలతలు వాడుకుని ముందస్తును సెమీ జమిలిగా మారిస్తే మరోసారి పట్టు బిగించవచ్చనేది అసలు ప్లాన్. 2014తో పోలిస్తే 2019 నాటికి బీజేపీకి ఎంపీ సీట్లు పెరిగినా చేతిలో ఉన్న రాష్ట్రాల సంఖ్య తగ్గిందే. ఇప్పుడు సెమీ జమిలితో రాష్ట్రాలపైన తిరిగి పట్టు సాధించవచ్చనే వ్యూహం కనిపిస్తోంది.
ఒక్కసారి రాష్ట్రాల్లోనూ బీజేపీకి తిరుగులేదనే సంకేతాలు వెళ్తే ఆటోమేటిక్గా మెజారిటీ రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగురుతుందని బీజేపీ భావిస్తోంది. ఎక్కువ రాష్ట్రాలు చేతిలో లేకపోవడం రాజ్యసభలో ఎంపీల సంఖ్య మీద ప్రభావం చూపుతోంది. రాజ్యసభలోనూ మెజారిటీ వస్తే ఇతర పార్టీల మీద ఆధారపడాల్సిన అగత్యం తప్పుతుందనే ఆలోచన కూడా ఉండొచ్చు. ఇవన్నీ జరగాలంటే సెమీ జమిలికి మించిన పరిష్కారం లేదనేది బీజేపీ యోచన. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దేశంలో రాజకీయ పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. నిన్నటి వరకు వ్యూహాత్మకంగా జమిలీ తెరపైకి తెచ్చిన బీజేపీ ఇప్పుడు ముందస్తు ఎన్నికల గోదాలోకి దిగే ఉద్దేశంతో ఉంది. అలా ముందస్తునే సెమీ జమిలీగా మార్చి తన పంతం నెరవేర్చుకునే పనిలో పడింది. 5 రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ప్రకటనతో బీజేపీ ముందస్తు లోక్సభ ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. లోక్సభను రద్దు చేసి బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతుందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ జాతీయ రాజకీయాలపై తటస్థంగా వ్యవహరిస్తున్నారు. కానీ అవసరమైనప్పుడు బీజేపీకే అండగా నిలుస్తూ ఉంటారు. వచ్చే ఏడాది జూన్ వరకు ఒడిశా ప్రభుత్వానికి గడువు ఉన్నప్పటికీ ముందే ఎన్నికలు ఎదుర్కోవాలని నవీన్ ఆలోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల కమిషన్ అధికారులు కూడా ఆ రాష్ట్రంలో పర్యటించడం అనుమానాలను పెంచేస్తోంది. ఇదే సమయంలో ముందస్తు ఎన్నికల నిర్వహణకు బీజేపీ ఆలోచిస్తోందని, దేశంలో ఉన్న హెలికాప్టర్లన్నీ ముందుగానే బుక్ చేసేసుకుందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం లేకపోతే హెలికాప్టర్లు ఎందుకు బుక్ చేసుకుంటారని ప్రశ్నిస్తున్నారు దీదీ. ఇదే అనుమానం బీహార్ సీఎం నితీష్ కుమార్ వ్యక్తం చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం విపక్షాల కామెంట్లపై అస్సలు స్పందించడం లేదు. తన పని తాను చేసుకుంటాను అన్నట్టుగా గుట్టుచప్పుడు కాకుండా రాజకీయం చేస్తోంది. అయితే బీజేపీ అడుగులను పరిశీలిస్తున్న రాజకీయ పరిశీలకులు కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఛాన్సే ఎక్కువగా ఉందని అంటున్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటై 9 ఏళ్లు గడిచాయి. కర్ణాటక ఎన్నికల వరకు దేశంలో బీజేపీ బలంగా ఉందనే ప్రచారం జరిగింది. 2014 నుంచి కర్ణాటక ఎన్నికల ముందు వరకు వరుసగా ఒక్కో రాష్ట్రాన్ని గెలుస్తూ వచ్చిన బీజేపీకి కర్ణాటకలో మాత్రం షాక్ తగిలింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా అనూహ్యంగా పుంజుకుంది కాంగ్రెస్. కర్ణాటక జోష్తో తెలంగాణలో అసలు సోదులోనే లేదనుకున్న కాంగ్రెస్ ప్రధాన పోటీదారుగా ఆవిర్భవించగా అప్పటి వరకు జోరు చూపించిన బీజేపీ డీలా పడిపోయింది. అంతేకాకుండా జోడో యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లిన రాహుల్ గాంధీ కూడా దేశ రాజకీయాల్లో జోరు పెంచేశారు. మరికొన్నాళ్లు సమయం ఇస్తే రాహుల్ ఇమేజ్ మరింత పెరిగే అవకాశం ఉందని అనుమానిస్తోంది బీజేపీ. ఈ పరిస్థితుల్లో నిర్దేశిత సమయం ప్రకారం ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ నుంచి సవాలెదురయ్యే అవకాశం ఉందని అనుమానిస్తోంది బీజేపీ. అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్తే రాహుల్ను కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయొచ్చని భావిస్తోంది. ఇదే సమయంలో కర్ణాటక ఎన్నికల తర్వాత ఏకమవుతున్న ప్రతిపక్షాలకు మరింత సమయం ఇవ్వకూడదని భావిస్తోంది బీజేపీ. ప్రస్తుతం ప్రతిపక్ష ఇండియా కూటమికి ఇంతవరకు కన్వీనర్ లేరు. ప్రధాని అభ్యర్థి ఎవరో కూడా చెప్పలేదు. మరోవైపు మహారాష్ట్రలో ప్రస్తుతం రాజకీయం గందరగోళంగా మారింది. అక్కడ ఏ పార్టీ పూర్తిగా కోలుకోకముందే దెబ్బతీయాలంటే ముందస్తు ఒక్కటే మందు అని బీజేపీ భావిస్తున్నట్టు చెబుతున్నారు. పైగా ఇప్పటికే ఇండియా కూటమి బలం పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. విపక్షాలు గతంలో కంటే ఎక్కువ పట్టుదలగా ఉన్నాయి. త్యాగాలకు కూడా సిద్ధమేనని ఉమ్మడిగా ప్రకటనలు చేస్తున్నాయి. దీంతో గతంలో మాదిరిగా విపక్షాన్ని లైట్ తీసుకునే పరిస్థితి లేదు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్ని అన్ని పార్టీలు అనుమానిస్తున్నాయి. అధికారికంగా ఎజెండా ఏంటో తెలియదు. కానీ అనధికారికంగా జమిలీ, యూనిఫామ్ సివిల్ కోడ్, మహిళా బిల్లు, దేశం పేరు మార్పు లాంటి అంశాలు తెరపైకొచ్చాయి. నిజానికి ఇవేవీ ఎజెండాలో ఉండవని, కేంద్రం ఇంకేదో చేస్తుందనే సంకేతాలున్నాయి. విపక్షాల్ని గందరగోళపరచడానికే రకరకాల అంశాల్ని ప్రచారంలో పెడుతున్నారనే సందేహాలు లేకపోలేదు. జమిలిపై పట్టుదలగా ఉన్న బీజేపీ అందుకు ఎక్కువ సమయం పట్టొచ్చనే అంచనాతో ఉంది. ఈలోగా జమిలి అనుభవాన్ని దేశ ప్రజలకు రుచి చూపించడానికి సెమీ జమిలికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం కేంద్రం మూడ్ను బట్టి చూస్తే ఈ ప్రతిపాదన ఖచ్చితంగా నిజమయ్యే అవకాశాలున్నాయి. బీజేపీ ఒకసారి ఏదైనా నిర్ణయించుకుంటే చాలా మొండిగా ముందుకెళ్తుంది. ఒకసారి బిల్లు పాస్ కాకపోయినా మరో మార్గంలో అయినా ప్రయత్నిస్తుంది. ఇప్పుడు జమిలి విషయంలోనూ ప్లాన్ బిని ముందుకు తెచ్చి సెమీ జమిలి అనొచ్చనే వాదన గట్టిగా వినిపిస్తోంది. దీనికోసం ఇప్పటికే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో అనధికారిక సంప్రదింపులు జరపడంతో అవసరమైన రాజకీయ అవగాహనకు వచ్చారు అనేది ఢిల్లీ వర్గాల మాట. పైగా దీనికి పార్లమెంట్లో బిల్లు పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఓసారి సెమీ జమిలి జరిపిస్తే దీన్ని చూపించి జమిలికి అందర్నీ కన్విన్స్ చేయొచ్చనే ఆలోచన కూడా కనిపిస్తోంది. మొత్తం మీద లోక్సభకు ముందస్తుకు వెళ్లడం ద్వారా కేంద్రం కొన్ని ప్రయోజనాలు ఆశిస్తోంది.
హ్యాట్రిక్ గెలుపుకు విపక్షాల నుంచి గట్టి ప్రతిఘటన లేకుండా చూసుకోవడం, సెమీ జమిలితో జమిలీ కోరిక నెరవేర్చుకోవడం, రాష్ట్రాల్లోనూ ఎంతో కొంత పట్టు పెంచుకోవడం లాంటి అంశాల్ని టార్గెట్ చేసింది. పార్లమెంటు ఎన్నికలతో పాటు అసెంబ్లీల ఎన్నికలు జరిగితే తమకు లాభమనేది ఎప్పటినుంచో బీజేపీ అంచనా. ఇది ఎంతవరకు నిజమవుతుందనే విషయాన్ని సెమీ జమిలితో పరీక్షించుకోవడానికి కూడా ఆ పార్టీకి మంచి అవకాశమనే చెప్పాలి. అందుకే సెమీ జమిలిపై బీజేపీ సీరియస్గా ఉంది. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కూడా కావాల్సిన కసరత్తులన్నీ జరుగుతున్నాయి. సెమీ జమిలి ప్రతిపాదనేమీ ఇప్పటికిప్పుడొచ్చింది కాదు. జమిలి కోసం ఏడాదికి పైగా చర్చ జరుగుతుంటే 6 నెలల నుంచి సైలెంట్గా సెమీ జమిలి దిశగా కేంద్రం కసరత్తు చేస్తుందనే మాట వినిపిస్తోంది. అటు ఎన్నికల సంఘానికి ఓ మాట చెప్పే ఉంచారని, అందుకే ఎలాంటి అడ్డంకులు ఉండవనే అంచనా ఉంది. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే ఎలా జరుగుతాయో అంతే సాఫీగా సెమీ జమిలి జరపడం ద్వారా జమిలిపై తమ వాదన కరెక్టే అని చాటుకోవడం, ఎంత డబ్బు ఆదా అవుతుందో నిరూపించడం కూడా కేంద్రం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. అన్నిటికీ మించి కేంద్రంలో హ్యాట్రిక్ గెలుపు ఖాయం చేసుకోవాలనే లక్ష్యం ఉండనే ఉంటుంది. ఇటీవల కాలంలో విపక్షాల విమర్శలకు కూడా బీజేపీ పెద్దగా స్పందించడం లేదు. నేతల తీరు చూస్తుంటే రహస్యంగా గ్రౌండ్ వర్క్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇవన్నీ ముందస్తుకు సంకేతాలే అనేది విశ్లేషకుల మాట. మరి లోక్సభకు ముందస్తు రూపంలో సెమీ జమిలి వస్తే ఆ ఫలితాలు ఎలా ఉంటాయి? ఓటర్లు ఎలా స్పందిస్తారు? ఏ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది? ఇలాంటి ప్రశ్నలు ఆసక్తి రేపుతున్నాయి.